మీరు వేసినటువంటి పిటిషన్లో ముఖ్యంగా హిమాంశు రావుకు సంబంధించినటువంటి ఈ 36 ఎకరాల ఆస్తి గురించే ప్రస్తావించారా? ఇంకేదైనా విషయాలను అక్కడ కోట్ చేయడం జరిగిందా? ఇంకేదైనా విషయం? కేవలం దీన్నే కూడా ఇచ్చాను. నేను కేవలం దీని గురించి మాత్రమే కేసు వేయడం జరిగింది కదా. నేను వేరే వాడి గురించి వేయలేక ఓకే ఇలా ఇల్లీగాలిటీ జరిగింది, ఓట్లు కొన్నారు, ఓకే ఇవన్నీ వీటి మీద నేను ఎక్కడ వేయాలి, ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి ఇక్కడ అని కూడా నేను ఎక్కడ వేయాలి. ఇక్కడ కేవలం నేను వేసింది వారి అబ్బాయి ఒక మెజారిటీ అటైన్ అయిన తర్వాత 1 వీక్ లోపలనే ఇంతే ఆస్తి ఏ విధంగా వచ్చింది అనేది తేటతెల్లం చేయాలని చెప్పి నేను అడిగడం జరిగింది. ఎందుకంటే ఇవాళ 18 సంవత్సరాలకు మెజారిటీ అటైన్ అయినంత మాత్రాన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ రాదు ఎవరికి. తాత ముత్తాతల ఆస్తులు అన్డివైడెడ్ జాయింట్ హిందూ ఫ్యామిలీ యాక్ట్ కింద వచ్చే ప్రాపర్టీస్ ఉంటే తప్ప లేదు. అంతకుముందు ఉంటే వాటిని అన్నింటి కూడా పాత అఫిడవిట్లలో ఆయన చూపించాల్సిన బాధ్యత ఉంటుంది. అవన్నీ రేపు వచ్చినప్పుడు నేను చూపిస్తాను. మరి అక్కడ హిందూ అన్డివైడెడ్ మీరు చెప్పిన దాని ప్రకారమే 2009 తర్వాత వచ్చినటువంటి 11 బై ఎలక్షన్స్, 2014, 2019, ఆ తర్వాత 2018-19, ఆ తర్వాత 2023 ఎక్కడ కూడా హిమాంశు రావు పైన ఆస్తులను చూపించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మీరు కూడా చూసుంటారు కదా అఫిడవిట్లను. చూపిస్తే ఏం చూపిస్తారు అక్కడ? కేవలం వారి పేరు ఉన్న డిపాజిట్, పిల్లగాళ్ళ పేరు మీద డిపాజిట్లు ఉన్నాయి ఇవని చెప్తారు. జాయింట్ ఫ్యామిలీ కింద ఇంత ప్రాపర్టీ ఉందని చెప్తారు. హిమాంశురావు మీద ఉన్నప్పుడైతే ఎక్కడ చెప్పారు? ఇక్కడ సేల్ డీడ్ ఏమంటుంది? ఇంతకుముందు చూపించినంత మాత్రాన ఇక్కడ సేల్ డీడ్ ఏం చెప్తుంది? హిమాంశు పేరు మీద ఎప్పుడు కొన్నారు? 19/7/2024లో కొన్నారు వాళ్ళు. 2023లో 19/7/2023లో కొన్నారు. అంటే ఈ కొనుగోలుకైతే ఆధారం రావాలి కదా. అవును. ఆయన అంతకుముందు ఆయనకి ఏమైనా బిజినెస్ ఉందా, వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఉందా, లేకుంటే ఫ్యామిలీ ప్రాపర్టీస్ ఉన్నాయా? ఆ ఫ్యామిలీ ప్రాపర్టీస్ అమ్మినరా? అమ్మితే ఆ నుంచి వచ్చిన డబ్బులు ఇవ్వా? అంతకుముందు అమ్మితే ఒక మైనారిటీ పేరు మీద ఉండే ప్రాపర్టీసు వాడి కోర్టు పర్మిషన్లు కావాలి. ఎందుకంటే 18 నాడే ఆయన, ఇలా 23 నాడే ఆయన మెజారిటీ, 15 నాడు మెజారిటీ అటెండ్ అయ్యిండు, 12 నాడు, ఈ వారం రోజుల్లో కోర్టులు ఎక్కడ పర్మిషన్ ఇచ్చింది ఆయనకు? ఇవన్నీ కూడా కావాలి కదా. ఇవన్నీ కూడా లీగల్గా చాలా డీప్గా పోవాల్సిన అంశాలు ఉన్నాయి ఇవన్నీ. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టులో వారు వేసి ఏదైతే జవాబు ఉంటుందో దానిపైన ఆధారపడి మళ్ళీ నా యొక్క ప్రతి జవాబు ఉంటుంది. అంటే ఈ ల్యాండ్కు సంబంధించినటువంటి విషయాలను మీరుగా పోయి ఇప్పుడు ఒక ఎంక్వైరీ చేస్తే దొరికినాయని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతా ఉంది మీరు చెప్పినటువంటి మాటలను బట్టి. రిటర్నింగ్ ఆఫీసర్ ఒకవేళ అప్పుడే ఎంక్వైరీ చేస్తే ఆ యొక్క అఫిడవిటే క్యాన్సిల్ అయ్యడానికి అవకాశం ఉండేది కదా. రిటర్నింగ్ ఆఫీసర్ విషయంలో, అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఆఫీసర్ల విషయంలో ఏదైనా మీరు చర్యలు తీసుకోవాలని హైకోర్టు త్రూ పోతున్నారు. సరే, తప్పకుండా. ఒకటి అంశం ఏంటంటే సార్, అంటే ఇవన్నీ కూడా ఆధారాలు మేము చూపిస్తే రిటర్నింగ్ ఆఫీసర్ తీసుకునే ఆస్కారం ఉంటుంది. అక్కడ ఉన్న షెడ్యూల్లో ఉన్న దాని ప్రకారం ఏంటంటే షెడ్యూల్ ప్రకారమే నామినేషన్ వేయాలి. పలానా డేట్ నాడు వేయాలి. అవును. పలానా డేట్ నాడు వేసిన తర్వాత ఆయన ఆస్తులు ఏందో నాకు తెలియదు కదా. వేసిన తెల్లారి వాళ్ళు డిస్ప్లే చేస్తారు. ఇవన్నీ ఏదైతే విడ్డాస్ వాళ్ళు డిస్ప్లే చేస్తారు. డిస్ప్లే చేసిన తర్వాత ఆయన ఏం చెప్పిండనేది నేను చూసుకోవాలి. చూసుకొని అప్పుడప్పటికి నేను ఆధారాలు సమర్పించే టైం నాకు ఉండదు. నేను అవన్నీ కూడా సర్టిఫైడ్ కాపీస్ తీసుకోవాలి. కాబట్టి ఆ ఉన్న టైం లిమిటేషన్లో మనం వాడికి సమర్పించే టైం చాలా తక్కువ ఉంటుంది. ఆ ఎంక్వైరీలో జనరల్గా ఏంటంటే ఆ రిటర్నింగ్ ఆఫీసర్ గారు ఆ డిస్క్రిప్షన్ ఉపయోగిస్తారని నేను అనుకోవాలి. ఉపయోగిస్తారు చాలా సందర్భాల్లో, కానీ ఇవన్నీ కూడా కూలంకషంగా మళ్ళీ వాళ్ళు కూడా దాన్ని ఎంక్వైరీ చేసి ఇవన్నీ చేయాల్సిన అంశాలు. కాబట్టి ఇలా డీటెయిల్గా పోతే వాళ్ళు చేస్తారని అయితే నేను భావించట్లేదు. ఎందుకంటే చేసి ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం వాళ్ళు చేయాలి. అవును. కానీ వాళ్ళు కూడా దానికి ఆధారాలు చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే చేయాలి. నేను ఇచ్చిన సర్టిఫికేటే కరెక్ట్ అని కాదు కదా. వాళ్ళు మళ్ళీ దాన్ని వాళ్ళు క్లారిఫై చేసుకోవాలి, క్లారిటీ తెచ్చుకోవాలి. చేసిన తర్వాత చేయాలి. డెఫినెట్గా ఆధారాలు చూపిస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాడిని కొట్టివేసే ఆస్కారం ఉంటుంది. వాళ్ళ అందులో నాకు ఇన్ఫర్మేషన్ ఉంది తప్ప నేను ఆధారాలు నాకు లేవు కదా. ఇప్పుడైతే ఆధారాలు చేతికి వచ్చినాయి కాబట్టి ఎలక్షన్ పిటిషన్ చేయడానికి టైం ఉంది. ఆ టైంలో నేను వేయాలి. ఇంకా కూడా అనేకంగా నాకు అనుమానాలు ఉన్నాయి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.